హాయ్ అండి, వెల్కమ్ టు మై స్పెషల్ వ్లాగ్స్. ఇప్పుడు మన వీడియోలో పులిహోర కలిపే విధానాన్ని చూద్దాం రండి. పులిహోర అంటే అట్టాంటి ఇట్టాంటి పులిహోర కాదండి, ఇది చింతపండు, పచ్చి మామిడి, కొబ్బరి తురుము వేసి చేసిన పులిహోర. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆశాభంగం ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాం రండి. ముందుగా అయితే పొయ్యి వెలిగించి దానిపై 2 కేజీలు బియ్యం ఉడికించే పెద్ద గిన్నెలోకి అయితే వాటర్ వేసి మరిగించుకోవాలి. ఎసరు మరిగే లోపల 2 కేజీలు బియ్యం, అందులో కాస్త పచ్చిశనగపప్పు వేసి 2 టైమ్స్ అయితే వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకొక పక్క చింతపండు అంటే ఒక 1/2 కేజీ తీసుకొని వాటర్లో వేసి నానబెట్టుకోవాలి. పిడికెడు ఆవాలు కొద్దిగా తీసుకొని కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే మనం ఇప్పుడు కొబ్బరి తురుము అంటే 4 చెక్కల కొబ్బరి, అలాగే 2 పచ్చి మామిడికాయలు తీసుకొని ఇలా అయితే తురుముకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈ పచ్చి కొబ్బరి, పచ్చి మామిడి వలన టేస్ట్ వస్తుందండి. అసలు వెసరు మరిగింది. మనం 3 సార్లు అయితే దిష్టి తీసి అగ్నిదేవుడికి సమర్పించుకొని ఎసట్లో బియ్యం వేసుకొని కలయబెట్టుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకోవడం వల్ల తొందరగా ఉడికిపోతుంది అన్నం ఉడికే లోపల. ఇప్పుడు మనం అన్నం బొట్టులో వార్చుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, అల్లం వీడియోలో చూపించిన విధంగా అల్లం చిన్న ముక్కలుగా కోసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి 2 చీరికలు కింద చీరుకోవాలి. అల్లం పచ్చిమిర్చి వల్ల అసలైన టేస్ట్ ఇంకా బాగుంటుంది. పచ్చి కొబ్బరి, పచ్చి మామిడి, పచ్చి అల్లం, అలాగే పచ్చిమిర్చి, పచ్చి కరివేపాకు వల్లే అసలైన టేస్ట్ వస్తుంది. చింతపండు గుజ్జు ఒక గిన్నెలోకి తీసుకొని అన్నం బాచేసుకున్నామంటే అన్నం బొట్టులోకి అలా అన్నం బాచేసుకున్న తర్వాత అదే పొయ్యి మీద ఒక బాండీలోకి చింతపండు గుజ్జు, కళ్ళుప్పు, కొద్దిగా బెల్లం, ఆయిల్, పసుపు వేసి మరిగించుకోవాలి. అన్నం అయితే ఒక అన్నం బొట్టులోకి తీసుకున్న అన్నంని ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాము. అందులో ఒక గొయ్యిలా ఏర్పరచుకొని అందులో అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా సాల్టు, పచ్చిమిర్చి, కొబ్బరి తురుము, పచ్చి మామిడి, పసుపు, ఆయిల్ వేసి కప్పెట్టుకోవాలండి. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ లోపల మనకి ఉడికిన తర్వాత ఆవు పిండి కూడా వేసుకొని కలబెట్టుకోవాలి. ఆ చింతపండు గుజ్జు ఉడుకుతున్నప్పుడే కొద్దిగా పచ్చి కొబ్బరి వేసుకొని ఇంకా ఉడికించుకోవాలండి. అది దగ్గర పడిన తర్వాత ఇందులో వేసేసుకోవడమే. ఈ లోపల మనం పోపు దినుసులు రెడీ చేసుకోవాలి. ఒక బాండీలో ఒక ఆయిల్ తీసుకొని మినప్పప్పు, పల్లీలు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం ఇవన్నీ కూడా కరివేపాకు వేసి వేయించుకొని అందులో వేసేసుకోవడమే. పులిహోర బాగా కలబెట్టుకోవడం వల్లనే అసలైన టేస్ట్ వస్తుంది. మధ్య మధ్యలో ఆయిల్, సాల్ట్ కూడా చూసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకొని ఆయిల్ బాగా పడుతుందండి, ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ వేసుకోవడం వలన కూడా అసలైన టేస్ట్ బాగుంటుంది. ఈ పులిహోర మనం టేస్ట్ చేయకూడదండి, ఎందుకంటే ఇది అమ్మవారికి మనం సమర్పించుకుంటున్నాము. అమ్మవారికి నైవేద్యంగా చూపించిన తర్వాతే భక్తులకి ప్రసాదంగా పెట్టి ఆ తర్వాత మనం స్వీకరించాలి. మేమైతే 9 రోజులు నవరాత్రులు పూజ చేయించుకుంటామండి శివాలయంలోని అమ్మవారికి, పార్వతీదేవికి. ఆవిడికి నైవేద్యంగా చూపించి ఇలా అయితే భక్తులకి ప్రసాదంగా పంచిపెట్టామండి. అమ్మవారి దయ ఉంటే అన్నీ మనకి ఉన్నట్టే. మేము ఇలా అయితే పంచిపెట్టామండి పులిహోరని. ఒక 2 కేజీలు బియ్యం చేసాము. ఎలా ఉందో వీడియోలో మనకి కామెంట్ చేయండి ప్లీజ్. మీ కామెంట్ వల్ల మాకు ఒక షేర్, ఒక కామెంట్, ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ వల్లే తెలుస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.